హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో ఆర్ఆర్బి రిలీజ్ చేసిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ గురించి అండ్ అది ఎలా అప్లై చేయాలని చెప్పేసి ఫుల్ డీటెయిల్గా మీకు డిస్కస్ చేస్తాను. ఇక్కడ మనకి పోస్ట్ నేమ్ ఏంటి, ఆ పోస్ట్ డేట్ ఎప్పుడు రిలీజ్ చేశారు, లేటెస్ట్ అప్డేట్ ఎప్పుడు చేశారు అండ్ దానికి సంబంధించిన జాబ్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే మనకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ లోపలికి వెళ్తే ఇక్కడ ఫుల్ అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి ఇక్కడ 500 రూపీస్ ఉందండి. సో ఆ దాంట్లోకి వెళ్ళి కూడా మనకి 400 రూపీస్ షెల్ బి రిఫండెడ్ డైలీ డిటెక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్. ఇది కొంచెం క్లియర్గా చూసుకోండి మీరు. ఇక్కడ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎక్స్ సర్వీస్ మ్యామ్ ఆర్ ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్స్. సో వీళ్ళకి వచ్చేసి మనకి 250 రూపీస్ ఉందండి ఈ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి. పేమెంట్ మోడ్ వచ్చేసి మనకి త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, డెబిట్ కార్డ్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ ఆర్ యూపీఐ మీద కూడా యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళు. అండ్ మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఈ ఏప్రిల్ 15th రోజు రిలీజ్ చేశారండి. అండ్ దీనికి లాస్ట్ డేట్ అప్లై పేమెంట్ మనము ఎప్పటివరకు అప్లై చేయొచ్చు అంటే May 14th అండ్ లోపు మిడ్ నైట్ వరకు మనం అప్లై చేయాలి. ఏమన్నా మీకు మోడిఫికేషన్స్ కానీ, ఏమన్నా కరెక్షన్స్ కానీ ఇలా ఏమన్నా మీరు అప్లై చేసిన తర్వాత ఆన్ అండ్ బిఫోర్ మనకు వచ్చేసి సో అండ్ సో డేట్స్ మెన్షన్ చేశారు, అది మీరు ఒకసారి చూసుకోవాల్సిందే. ఏజ్ లిమిట్ మనం డిస్కస్ చేస్తే ఇక్కడ మనకు వచ్చేసి క్యాండిడేట్కి మినిమం ఏజ్ వచ్చేసి 18 years ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years ఉండాలి. అండ్ ఇక్కడ ఏజ్ అప్లికేబుల్ ఫర్ సిఏఎన్ గురించి ఉందండి. సో ఇక్కడ మినిమం ఏజ్ వచ్చేసి 18 years ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 ఉండాలి. అండ్ దీంట్లో మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఈ రూల్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయండి. ఫిజికల్ స్టాండర్డ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్కి మేల్ ఎలా ఉండాలి, సబ్ ఇన్స్పెక్టర్కి ఫీమేల్ ఎలా ఉండాలి, అండ్ ఇది ఎన్ని 100 meters రన్ చేయాలి, ఫీమేల్ అయితే ఎన్ని 100 meters రన్ చేయాలి, ఇది ఒకసారి మీరు చూసుకోండి. లాంగ్ జంప్ ఎన్ని ఫీట్స్ ఉండాలి అండ్ హై జంప్ ఎన్ని ఫీట్స్ ఉండాలి, ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు, ఒకసారి క్లియర్గా చూసుకోండి. అండ్ కేటగిరీ విషయానికి వచ్చేసరికి మీరు ఓబీసీనా, ఎస్టీనా అండ్ ఈడబ్ల్యూఎస్ఆ అండ్ యూఆర్ఆ. సో ఇక్కడ దానికి సంబంధించిన మేల్ అయితే మేల్కి సంబంధించి, ఫీమేల్ అయితే ఫీమేల్కి సంబంధించి అటు మీరు హైట్ కానీ అండ్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పేసి దీంట్లో ఈ క్లియర్గా డీటెయిల్గా మెన్షన్ చేశారు. సో అవన్నీ కూడా మీరు చూసుకోవాల్సిందే ఒకసారి క్లియర్గా. వేకెన్సీ డీటెయిల్స్కి వెళ్ళిపోతే మనకి ఇక్కడ చూడండి పోస్ట్ నేమ్ ఏంటి. సో కానిస్టేబుల్, మేల్ కానిస్టేబుల్కి ఎన్ని ఉన్నాయి, ఫీమేల్ కానిస్టేబుల్కి ఎన్ని ఉన్నాయి, ఇది ఎక్స్ సర్వీస్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఇంక క్వాలిఫికేషన్కి వచ్చేసరికి దీనికి 10th class పాస్ అయితే సరిపోతుందండి. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ గురించి కూడా మీరు ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ లింక్స్ ఉన్నాయండి. ఇక్కడ ఎలా అప్లై చేయాలి, దాని డీటెయిల్ నోటిఫికేషన్ క్లిక్ హియర్ అని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ పీడిఎఫ్ ఓపెన్ అవుతుందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ అండ్ రైల్వే మినిస్ట్రీ సంబంధించిన ఒకసారి పీడిఎఫ్ గురించి ఒకసారి మీకు నేను ప్రాపర్గా నేను కొంచెం డీటెయిల్గా షార్ట్ నోట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ సేమ్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినప్పుడు ఓపెనింగ్ డేట్ ఏంటి అండ్ క్లోజింగ్ సబ్మిషన్ డేట్ ఏంటి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఏమన్నా క్రియేట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మీరు ఇంతకుముందు రైల్వేలో అప్లైలో చేయకపోతే, అండ్ ఇక్కడ పోస్ట్ ఏంటి అండ్ ఎంత ఇది పే లెవెల్ ఏంటి, 7th OBC, ఇలా ఇనిషియల్గా అన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇస్తారండి. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఒకసారి మీరు క్లియర్గా చూడాల్సిందే. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, ఇలా మన దానికి ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుంది, ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీకి ఎలా ఉంటుంది, ఇలా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఇక్కడ మనం ఒకసారి చూద్దాము. ఏజ్ లిమిట్ వచ్చేసి కానిస్టేబుల్ పోస్ట్కి వచ్చేసి 18 to 25 years అండి. అండ్ ఏజ్ అప్లికేబుల్ ఫర్ సిఏఎన్ యాజ్ పర్ ద July 1st, 2024 వాళ్ళకి ఎలా ఉండాలంటే 18 to 28 years ఉండాలి. అండ్ ఇక్కడ కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి మనకి 5 years ఉందండి ఏజ్ రిలాక్సేషన్ మ్యాక్సిమం. అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years ఉందండి. అలాగే మనకి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ వాళ్ళకి సంబంధించి ఉందండి. ఫీమేల్కి సంబంధించి మనకి క్లియర్గా ఉందండి, చూడండి ఒకసారి. అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే మనకి ఇలా ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి రైల్వేకి సంబంధించిన డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి అండ్ దానికి సంబంధించిన లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందండి. అప్లై నవ్ అనే బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఆర్ ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ అని ఉంటుందండి. మనం క్రియేట్ అకౌంట్ క్లిక్ చేద్దాము. మనం ఇంతకుముందు అకౌంట్ క్రియేట్ చేయలేదు. ఇక్కడ మనకు ఒకటి పాపప్ అనేది ఇండికేట్ చేస్తుందండి. ఇక్కడ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ సంబంధించి పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కానీ అండ్ నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదండి ఈ జాబ్కి. సో మనము దాన్ని చూసుకొని ఒకసారి నోటిఫికేషన్ చూసుకొని అండ్ ఓకే చేయండి.
క్రియేట్ అకౌంట్ అనే స్క్రీన్ చూస్తే ఇక్కడ మనకి కంట్రీ ఏంటని చెప్పేసి అడుగుతుంది. బై డిఫాల్ట్ ఇండియా అనే ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి మీ ఫుల్ నేము అండ్ ఇక్కడ రీటైప్ ఫుల్ నేమ్ అని చెప్పేసి సేమ్ నేమ్ మళ్ళీ మీరు టైప్ చేయాల్సి వస్తుందండి. ఇక్కడ చూసుకోండి, మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్లో ఉన్న నేమ్ లాగానే ఎంటర్ చేయండి. సో దానివల్ల మీకు ఈజీ అవుతుంది. ఇక్కడ ఫుల్ నేమ్ వచ్చేసి నేను ఎంటర్ చేస్తున్నాను. అండ్ రీటైప్ ఫుల్ నేమ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే నేమ్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలండి, అది చూసుకోండి ఒకసారి. తర్వాత మీ నేమ్ ఏమైనా చేంజ్డా అని చెప్పేసి ఇక్కడ నెక్స్ట్ మనకు అడుగుతుంది చూడండి. యూ హ్యావ్ చేంజ్డ్ యువర్ నేమ్ అని చెప్పేసి మనం నో అని క్లిక్ చేద్దాము. మీరు ఎస్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ పిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్, సో మీది ఏ ఇయర్ మీ బర్త్ ఏంటి అండ్ మంత్ ఏంది, అండ్ ఇక్కడ మీ బై డిఫాల్ట్ క్యాలెండర్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ రీటైప్ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం వచ్చేసరికి ఇక్కడ క్యాలెండర్ రాదండి. సో దట్ మీరు ప్రీవియస్గా ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ యాజ్ యూజ్గా ఎంటర్ చేయండి. అండ్ మీ కమింగ్ టు ద జెండర్, ఇక్కడ మేల్ ఫీమేల్ అండ్ ఇలా ఉంటుందండి. సో మీరు అలా ఎంటర్ చేయండి. అండ్ రీఎంటర్ ఇక్కడ మన డ్రాప్ డౌన్లో మెయిల్ అని ఎంటర్ చేయండి. అండ్ ఫాదర్స్ నేమ్, సో మీకు ఎలా అయితే మీ ఎస్ఎస్సి మెమో కార్డ్లో ఉంటుందో మార్క్ షీట్లో అలా మీ ఫాదర్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. అండ్ కమింగ్ టు ద మీ మదర్ నేమ్ వచ్చేసరికి సేమ్ యాజ్ యూజువల్గా మీ మెమో చూసుకొని ఒకసారి టైప్ చేయండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా. ఇక్కడ మేము మా మదర్ నేమ్ కూడా ఎంటర్ చేస్తున్నాను యాజ్ పర్ మై ప్రీవియస్ సర్టిఫికేట్స్ ప్రకారము. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ ఉందండి. ఆధార్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్ అనే డ్రాప్ డౌన్లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ 16 డిజిట్స్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ దాని తర్వాత మీరు వెరిఫై యూజింగ్ ఆధార్ అని చెప్పేసి ఇక్కడ మనకి బటన్ ఉందండి, సో పర్పుల్ కలర్లో. ఇక్కడ దీన్ని మనం క్లిక్ చేయండి. సో దట్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుందండి. ఆధార్ వెరిఫికేషన్లో డీటెయిల్స్ యాజ్ పర్ ద మెట్రికులేషన్, అంటే మనం ఇంతకుముందు ఇచ్చిన ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ బై డిఫాల్ట్గా ఇవి కనిపిస్తాయండి. ఇక్కడ మనకి ఆధార్ కార్డ్ ఆర్ ద సేమ్ మెట్రికులేషన్ ఫ్రమ్ ద ఇట్లా మార్క్ షీట్కి ఉన్న ఆధార్ కార్డ్కి రెండు సేమ్గా మ్యాచ్ అయినా లేదని చెప్పేసి మిమ్మల్ని అడుగుతుందండి. ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుందండి, ఐ కన్ఫర్మ్ దట్ అని చెప్పేసి. అండ్ వెరిఫై బటన్ క్లిక్ చేస్తే మనకు కనిపిస్తుందండి ఆధార్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో వస్తుంది. సో మనం నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్కి వెళ్దాము. సో ఎంటర్ యువర్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అండి. ఇక్కడ యాక్టివేషన్లో ఉన్న మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీకు ఈజీ అవుతుంది. ఇక్కడ ఇదే చెక్ బాక్స్లో నా ప్రజెంట్ వర్కింగ్లో అండ్ రెగ్యులర్గా వాడుతున్న ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నాను. ఇక్కడ దానికి సంబంధించిన ఓటీపీ వస్తుందండి. ఇక్కడ జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అని ఉండని చూడండి. మీరు మీ మెయిల్కి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి సేమ్ మీ మెయిల్లో వచ్చిన ఓటీపీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ మొబైల్ నెంబర్ చెక్ బాక్స్లో మీకు 10 డిజిట్స్ మొబైల్ నెంబర్ మీరు వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్ ఇచ్చేయండి. దాని తర్వాత జనరేట్ మొబైల్ ఓటీపీ అని వస్తుందండి. సో దట్ ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి, రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి సెండ్ అయిపోయింది. సో ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేయండి. క్రియేట్ యువర్ పాస్వర్డ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పాస్వర్డ్లో కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తేనే మీది ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అవుతుందండి. సో దట్ మీరు దాని ప్రకారంగా మీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాక కన్ఫర్మ్ పాస్వర్డ్, మీరు ఏదైతే ఇచ్చారో ఫస్ట్ టైం అదే పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకోండి, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చెప్పేసి. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఎంటర్ క్యాప్చర్ కోడ్ అని ఉందండి. సో ఈ డిజిట్స్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఇక్కడ కూడా నా డీటెయిల్స్ నేను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ప్రివ్యూ అండ్ క్రియేట్ అండ్ అకౌంట్ అని చెప్పేసి మనకి ఇలా బటన్ కనిపిస్తుందండి. దానికంటే ముందు ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకోండి. మీరు ఇచ్చిన నేమ్, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, యూ హ్యావ్ చేంజ్డ్ నేమ్, ఇలా జెండర్ అండ్ మీ ఫాదర్స్ నేమ్, మీ మదర్స్ నేమ్ అండ్ మీ ఆధార్ డీటెయిల్స్. రివ్యూ అండ్ క్రియేట్ అకౌంట్ క్లిక్ చేస్తే మనకి ఇలా డీటెయిల్స్ ఓపెన్ అవుతాయండి. మన డీటెయిల్స్, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి. మీరు ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే మాత్రం ఈ స్టేజ్లోనే ఎడిట్ చేయండి. సో మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అయినా, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయినా ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఇక్కడ మన మెయిల్ అడ్రస్ అండ్ మన మొబైల్ నెంబర్స్, ఇక్కడ ఈ ఐడెంటిఫికేషన్ ఫర్ అథెంటికేషన్ అని చెప్పేసి కూడా ఉంది కదా, ఇవన్నీ కూడా చూసుకొని ఒకసారి చెక్ బాక్స్ ఎంటర్ చేయండి. ఐ హ్యావ్ రీచెక్డ్ ద అబౌట్ డీటెయిల్స్ అని చెప్పేసి అండ్ క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేయండి. క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్ వస్తుందండి. సో దీంట్లో మనం ఒకసారి మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇస్తే మాత్రము సో ఇక్కడ ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు మనం చేంజ్ చేయడానికి అవకాశం ఉండదండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకి ఇలా మెసేజ్ వస్తుందండి.
సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఇంతకుముందు ప్రీవియస్ క్రియేట్ చేసుకున్న మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ నుంచి వెళ్ళి మీరు ఇక్కడ లాగిన్ అవ్వాల్సి వస్తుంది. సో అక్కడ మొబైల్ నెంబర్ అండ్ ఈ ఫీల్డ్లో మీరు పాస్వర్డ్ ఫీల్డ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీరు ఇక్కడ క్యాప్చాని క్లియర్గా ఎంటర్ చేసేసి లాగిన్ అనే బటన్ మీద మీరు ప్రెస్ చేయండి. సో దట్ మీకు ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్లో మనం చూసుకున్నట్లయితే జనరల్ ఇన్స్ట్రక్షన్ అనే పేజ్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలండి ఇక్కడ. సో మనకి చాలా డిఫరెంట్గా మనకి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. ఇక్కడ రీడ్ ఆల్ ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయండి. ఈ పేజీలో మనము మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అని చూడండి క్లియర్గా. ఇక్కడ మనకు 13 రీజనల్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఈ పేపర్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుందండి. లైక్ అస్సాం, గుజరాతీ, కన్నడ, తెలుగు, ఇంగ్లీష్ ఇలా చూసుకోండి ఒకసారి క్లియర్గా మీరు అప్లై చేసే ముందు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫిల్అప్ ఆల్ డీటెయిల్స్ ఇక్కడ ఉంది కదా, ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ బిఫోర్ సబ్మిటింగ్. ఇక్కడ మనము అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేయాలండి ఆల్ ద ఎబో ఇన్ఫర్మేషన్ అనేది. సో దట్ మనకి ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ ఉంటుంది కదా, సో ప్రివ్యూ ఆ ఫామ్ను కూడా మనం క్లియర్గా చూసుకోవాల్సి వస్తుంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీకి వచ్చేసరికి ఇక్కడ పేమెంట్ అనేది బిఫోర్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఇక్కడ డీటెయిల్గా వస్తుందండి ఇక్కడ దేనికి సంబంధించి నోటిఫికేషన్. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో మనము కానిస్టేబుల్కి అప్లై చేస్తున్నామా లేదంటే ఎస్ఐ పోస్ట్కి అప్లై చేస్తున్నామా చూడవచ్చు. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఇక్కడ వచ్చేసి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. ఇక్కడ ఐఎమ్ నాట్ కరెంట్లీ డీబర్డెడ్ బై ఆర్ఆర్బి అని చెప్పేసి ఆర్ఆర్సీ అని ఉంది. దాని తర్వాత నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒక డీటెయిల్డ్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాపప్ వస్తుందండి. దిస్ డీటెయిల్స్ ఫిచ్డ్ ఫ్రమ్ ద ప్రీవియస్ సేవ్డ్ డాటా అని చెప్పేసి. సో మనము ప్రాసెస్ కంటిన్యూ చేద్దాము. దీని తర్వాత ఇక్కడ అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి ఉంటుందండి. ఇక్కడ మనం ప్రీవియస్కి ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూడవచ్చు ఇక్కడ. అండ్ మనం ఆల్రెడీ ప్రీవియస్ ఇచ్చాం కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డిజేబుల్ స్టేట్కి వెళ్ళిపోయాయి. ఇక్కడ మీ మ్యారేజ్ స్టేటస్ ఎంటర్ చేయండి, అన్మ్యారీడా, మ్యారీడా. సో మీ రిలీజన్ ఇక్కడ మనకి డిఫాల్ట్గా డ్రాప్డౌన్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్ ఇలా ఉన్నాయండి. మీరు ఏ రిలీజన్ అయితే సంబంధించో ఆ రిలీజన్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ మదర్ టంగ్ అండి. ఇక్కడ డిఫరెంట్ డ్రాప్డౌన్స్లో మీ మలయాళం, హిందీ, కన్నడ, ఉర్దూ, తెలుగు, బోడియా సంథింగ్ ఉంది. మేము మా మదర్ టంగ్ ఎంటర్ చేసాము. ఇక్కడ ఇది చూసుకోవాల్సిందండి. లాంగ్వేజ్ మీరు ఏ టైప్లో ఎగ్జామినేషన్ ప్రిపేర్ రాద్దాం అనుకుంటున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేనైతే ఇంగ్లీష్ అని ఎంటర్ చేశాను. ఇది ఐడెంటిఫికేషన్ అండి. లైక్ మీకు ఏవైతే పుట్టుమచ్చలు ఉన్నాయో యాజ్ ఫర్ మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం అది ఒకసారి చూసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఏవైనా 2 ఐడెంటిఫికేషన్ మార్క్స్ అండి. ఇక్కడ వచ్చేసరికి ఈ డీటెయిల్స్ కమ్యూనిటీ డీటెయిల్స్ ఉందండి. ఇక్కడ మీరు ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఎకనామిక్ వీకర్ సెక్షన్సా, ఇది మీరు ఏది సూట్ అవుతుందో దాన్ని మీరు ఎంటర్ చేసుకోండి. సో దట్ మీ ఫీ స్ట్రక్చర్స్ కూడా దీన్ని బట్టి మీరు పేమెంట్ గేట్వే వస్తుందండి. నేనైతే ఓబీసీ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో అక్కడ ఓబీసీ రిలేటెడ్ సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమినల్ లేయర్, ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ అనే బటన్ క్లిక్ చేయాలి. దాని తర్వాత మీరు ఇక్కడ డూ యూ కమ్ అండర్ ఓబీసీ నాన్ క్రిమినల్ లేయరా, ఇక్కడ ఎస్ నో అని మనకు డ్రాప్ డౌన్స్ వస్తుంది. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. యూ హ్యావ్ ఇండికేటెడ్ డు నాట్ ఫిల్ అప్డేట్ ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్. ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్లో మీరు ఎస్ అని పిక్ చేసుకుంటే దానికి సంబంధించిన క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ అక్కడ ఎప్పుడు రిలీజ్ చేశారు, ఎవరు రిలీజ్ చేశారు, సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఏంటి, ఇలా అన్ని డీటెయిల్స్ మనం ఇక్కడ అప్డేట్ చేయాల్సి వస్తుందండి. సో అండ్ దాని తర్వాత మీరు మళ్ళీ ఐ అండర్స్టాండ్ అగ్రీ అటెండ్ బటన్ పిక్ చేయాలి. ఇక్కడ మనకి ఆ సర్టిఫికేట్ నెంబర్, ఓబీసీ సర్టిఫికేట్ ఎవరైతే ఇష్యూ చేస్తారో లైక్ ఇష్యూయింగ్ అథారిటీ, డిప్యూటీ కలెక్టర్ ఆర్ ఎంఆర్ఓ ఆర్ తహసీల్దార్, ఇలా డిఫరెంట్ అక్కడ మీరు డ్రాప్ డౌన్లో చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు ఏ స్టేట్కి సంబంధించి అయితే ఆ ఇష్యూ సర్టిఫికేట్ ఉందో లైక్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ, ఎప్పుడు రిలీజ్ చేసిన డేట్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది ఏ ఇయర్ అయితే ఆ ఇయర్. సో అక్కడ మంత్, డేట్, ఇయర్ ఇలా అన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సిందే. నాకు ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ అనే సర్టిఫికేట్ లేదు, జస్ట్ మీకు చూపెట్టడానికి ఎస్ అని పెట్టాను, మళ్ళీ నో అని పెడుతున్నాను. సో ఆ డ్రాప్ డౌన్లో నో అని పెట్టేస్తే మిగతా డీటెయిల్స్ అన్నీ. ఇక్కడ మనకి పర్మనెంట్ అడ్రస్ అండ్ పర్సెంట్ అడ్రస్ అని చెప్పి 2 అడ్రసెస్ ఉంటాయండి. సో మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అలా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిస్టిక్ అండర్ తెలంగాణ మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఆ తెలంగాణలో మీరు ఏ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి మాకు సో అండ్ సో డిస్టిక్ ఉంది కాబట్టి అది సెలెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ అడ్రస్ లైక్ మీ కమ్యూనికేషన్ అడ్రస్ లైక్ హౌస్ నెంబర్ సో అండ్ సో అండ్ మీ పోస్టల్ సో అండ్ సో, మీరు ఏ టౌన్కి సంబంధించిన వాళ్ళు, ఏ విలేజ్కి సంబంధించిన వాళ్ళు, ఇక్కడ ప్రతి డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాల్సిందే.
ఈ అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తున్నాను నేను, మా పర్మనెంట్ అడ్రస్ సంబంధించేసి. అండ్ దానికి సంబంధించిన పిన్ కోడ్ ఏంటి, మేము ఎక్కడ ఉంటున్నాము ఏంటి అని చెప్పేసి. అండ్ మా పర్మనెంట్ అడ్రస్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేమ్ ఉంటుందా పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్ అని చెప్పేసి మనకి ఇక్కడ చెక్ బాక్స్ ఉంది. మీరు సేమ్ ఉంటే క్లిక్ ఎస్ అని పెట్టండి, లేదంటే ఆ చెక్ బాక్స్ని ఇగ్నోర్ చేయండి. అండ్ ఇక్కడ మీరు పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ ఉంటానో యాజ్ పర్ మీ ఆధార్ ఆర్ ఇక్కడ మీ ఏదైతే గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడి ప్రూఫ్ ఉందో దాని ప్రకారం మీ అడ్రస్ ఇచ్చుకోండి. నేను ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్ రెండు కూడా నేను హైడ్లో పెడుతున్నాను. పర్మనెంట్ అడ్రస్లో కూడా మీరు మీ లైక్ విలేజా, టౌనా, సిటీయా, దానికి సంబంధించిన పోస్టల్ కోడ్ ఏంటి, ఇది ప్రతిదీ అప్డేట్ చేసిన తర్వాత ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. పైనుంచి కింద దాకా అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉంటే సేవ్ అనే బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ బటన్ని క్లిక్ చేద్దాము. ఇక్కడ లైక్ కేటగిరీ సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది. మీరు ఎక్స్ సర్వీసెస్ మ్యాన్ సంబంధించా ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఇక్కడ పర్సన్ విత్ డిజబిలిటీ హ్యాండిక్యాప్డ్ సంబంధించిన వాళ్ళకి ఈ పోస్ట్ అయితే అప్లికేబుల్ అవ్వదండి. ఇక్కడ మీరు కంపల్సరీ నో పెట్టుకోవాల్సిందే. దాని తర్వాత ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ దగ్గరికి డీటెయిల్కి వచ్చేస్తే మీకు ఎస్ నో రెండు ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ వచ్చేసరికి మీకు ఫీ ఎంత ఉంటుంది, దాని డీటెయిల్స్ ఏంటి, మీకు వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా, డేట్ ఆఫ్ అప్లికేషన్ షుడ్ ప్రజెంట్ ఫార్మాట్ ఇలా ఉండాలి, ప్రతి ఒక్క డీటెయిల్ కూడా ఇంత క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఒకసారి కేర్ఫుల్గా చూసుకోండి సో దట్ మీకు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఎర్రర్స్ ఉండవండి. ఇక్కడ నెక్స్ట్ ఐ అండర్స్టాండ్ అగ్రీ అనే బటన్ క్లిక్ చేసుకోండి. మీరు ఇప్పుడు ఎస్ అని పెట్టుకుంటే దాని యొక్క ఫీ కన్సెషన్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందండి. ఇక్కడ దాని యొక్క సర్టిఫికేట్ నెంబర్, ఇష్యూ ఆఫ్ అథారిటీ, ఎవరు ఇష్యూ చేశారు, ఇక్కడ దాని యొక్క ప్రతిదీ చూడాల్సిందే. యూనియన్ మినిస్ట్రీయా, సిట్టింగ్ మినిస్ట్రీయా, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ ఆర్ లోక్సభనా, ఎవరు రిలీజ్ చేశారు, దానికి సంబంధించిన డేట్ ఎప్పుడు రిలీజ్ చేశారు, ప్రతిదీ కూడా క్లియర్గా పెట్టుకోవాల్సింది. నేను మళ్ళీ ఇక్కడ నో అని పెట్టాను, మీకు చూపించడానికి మాత్రమే ఎస్ అని పెట్టాను. అండ్ డీటెయిల్ ఆఫ్ సర్వింగ్ రైల్వే ఎంప్లాయ్మెంట్, ఇక్కడ మీరు ఏమన్నా ఇప్పుడు మీ ప్రీవియస్ ఏమన్నా ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేస్తున్నారా, ఒకవేళ ఎస్ అయితే గిట్ట అక్కడ లైక్ కంట్రోలింగ్ ఇన్వాయిస్ మ్యాండటరీ ఎట్ ద టైమ్ ఆఫ్ డివి. ఇప్పుడు మీ వెరిఫికేషన్ అప్పుడు మాత్రం మీ డీటెయిల్స్ అన్ని మీరు ఏం పెడుతున్నారో అవి కంపల్సరీ చూపెట్టాల్సి వస్తుంది. అండ్ వాటి యొక్క సెలెక్టెడ్ కేటగిరీ, ఏ గ్రూప్లో ఉన్నారు, గ్రూప్ సి ఆర్ సబ్ స్టైల్స్ ఇలా ప్రతిదీ కూడా మీరు చెక్ చేసుకోండి. నాకు సంబంధించి ఇవేవి కూడా నాకు లేవండి, జస్ట్ మీకు చూపెట్టడానికి మాత్రమే మీకు అది ఎస్ అని పెట్టాను. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళేసి నేను నో అని పెడతాను. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోండి. ప్లేస్ ఆఫ్ వర్కింగ్ హైదరాబాద్ అని పెట్టాను ఇంతకుముందు. ఇక్కడ ఏ జోనల్ కిందకి వస్తుంది, నేను జోనల్ పాయింట్ వచ్చేసి నేను ఎస్సీఆర్ అని పెట్టాను. నేను మళ్ళీ నో అని పెట్టేస్తున్నాను. సో మళ్ళీ ఇక్కడ కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అడుగుతుందండి. కరెంట్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించేసి మీరు నాట్ అప్లికేబులా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంటా, లేకపోతే స్టేట్ గవర్నమెంటా, లేకపోతే మీరు పబ్లిక్ సెక్టర్ దానికోసం ప్రిపేర్ అవుతున్నారు. సో మీరు ఏదైతే పెట్టుకొని నేను నాట్ అప్లికేబుల్ అని పెడుతున్నాను. ఇక్కడ కోర్స్ మీరేమైనా ఇక్కడ అప్రెంటిస్షిప్ సంబంధించిన కోర్స్ కంప్లీట్ చేశారనే డీటెయిల్స్ ఇక్కడ అడుగుతుందండి. మీరు చేస్తే ఎస్ అని పెట్టండి, ఎస్ అని పెడితే దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నో అని పెడితే సో ఏం కనిపించదు. ఒకవేళ గిట్ట ఏ స్పెసిఫిక్ దాని మీద మీరు చేశారు, దాని యొక్క డీటెయిల్స్ ఏంది, దాని డేట్ ఆఫ్ డ్యూరేషన్ ఏంది, ఎన్ని మంత్ చేశారు, ఆ సర్టిఫికేట్ నెంబర్ ఉందా, సో అండ్ సో సర్టిఫికేట్ డేట్ ఎప్పుడు రిలీజ్ చేశారు, ఇలా ప్రతిదీ కూడా మీరు క్లియర్గా మెన్షన్ చేయాల్సిందే. ఎక్కడ కూడా మిస్ చేసుకోకండి. ఇక్కడ నో అని నేను పిక్ చేసుకున్నాను. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అండ్ రీఫండ్ ఫీ కోసం అని చెప్పేసి ఇక్కడ మనల్ని మనకి అడుగుతున్నారండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్ పేరు ఏంటి, వాళ్ళ అకౌంట్ నెంబర్ ఏంటి, ఇక్కడ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్, ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీరు యాజ్ పర్ ద బ్యాంక్లో ఉన్నట్టు మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుందండి. యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ప్రకారం నా అకౌంట్ హోల్డర్ నేమ్ ఏంటి అండ్ అక్కడ అకౌంట్ నెంబర్ ఏమొస్తుంది నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను మధ్యలో కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను బ్లర్ చేస్తాను సమ్ రీజన్స్ వల్ల. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయండి సో దట్ రెండు కూడా మ్యాచ్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ చెక్ బాక్స్లో మన IFSC కోడ్ అండ్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే అది ఎక్కడ బ్యాంకు, దాని యొక్క అడ్రస్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ అని బటన్కి వెళ్ళండి. ఇక్కడ మనకి అకౌంట్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి మళ్ళీ ఇలా మనకి మెసేజ్ వస్తుంది. దాన్ని కూడా క్లియర్గా మీరు చూడాలి. దాని తర్వాత ఇప్పుడు మనం అప్లై చేస్తున్నది కానిస్టేబుల్ సంబంధించి కాబట్టి దాని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అని కూడా మనం క్లియర్గా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ప్రతిదీ కూడా మనం క్లియర్ చేయాలి. ఇక్కడ మనది 10th క్లాస్
కేరళ సంబంధించిన పోస్ట్ కాబట్టి ఇక్కడ ఏ స్టేట్లో మీరు పాస్ అయ్యారో అందులో ఏ డిస్టిక్ రిలేటెడ్గా మీరు ఉన్నారు ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అక్కడ బోర్డు ఉంటుందండి, మీరు ఏ బోర్డులో మీరు ఎగ్జామ్ క్లియర్ చేశారు అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తారు, అది మీరు బోర్డు కూడా రాయండి. యాజ్ ఆఫ్ నౌ నేనైతే ఎస్ఎస్సి అని మెన్షన్ చేస్తున్నాను, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్. అండ్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అని చెప్పేసి అక్కడ క్యాలెండర్ వస్తుందండి, ఆ క్యాలెండర్లో మీరు ఏ ఇయర్ అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ యొక్క క్యాలెండర్ అండ్ ఆ మంత్ కూడా మెన్షన్ చేయండి. 22 ఉన్నా పర్లేదు, బట్ మ్యాచ్ అయ్యేలా చూసుకోండి, మ్యాక్సిమం మ్యాచ్ అవ్వాలి ఆ డేట్స్ అనేటివి కూడా, 22 ఉండకూడదు. సో అదైతే క్లియర్గా చూసుకోండి. అండ్ మీరు ఎస్ఎస్సిలో మీకు ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ ఆల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి మీరు యాడ్ అనే బటన్ని పిక్ చేయండి. యాడ్ అనే బటన్ పిక్ చేశాక మీకు ఒక యాడ్ అని పిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అని కొట్టండి. దాని తర్వాత మీకు దాని రిలేటెడ్గా యువర్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు ఒక గ్రీన్ కలర్లో మనకి ఇండికేషన్ వస్తుందండి. దాని తర్వాత నెక్స్ట్ అనే బటన్కి వెళ్తే ఇక్కడ మనకి అప్లోడ్ యువర్ ఫోటోగ్రఫీ అండ్ సిగ్నేచర్ అనే మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించాలి, ఆ ఫోటో అనేది దాని సైజ్ ఎంత ఉండాలి, దాని ఎంత ఉండాలి, అలా కంపల్సరీ దాని పిక్సెల్ ఎంత ఉండాలి, అలా చేస్తేనే మీకు అది అప్లోడ్ అవుతుంది. ఈ ఫోటో అనేది షుడ్ బి జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లోనే ఉండాలి. అండ్ దాని యొక్క ఫోటోగ్రఫీ యొక్క సైజు కూడా 30 KB అండ్ 30 KB టు 70 KB మాత్రమే ఇన్బిట్లో ఉండాలి. ఇది ఎక్కువ ఉన్నా తీసుకోదు అండ్ తక్కువ ఉన్నా కూడా తీసుకోదు, చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఇది ఒకసారి మీరు కేర్ఫుల్గా చూడండి. ఇది చూసిన తర్వాత నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తానండి.